దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. చట్టం రక్షించే పోలీసు అధికారులు ఆర్మీ ఆఫీసర్స్ చేతిలో మాత్రమే తుపాకీ ఉండాలని, వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే తమ పార్టీ సహించదని స్పష్టం చేశారు. చర్చలకు పిలిచే పిరికి వంద పార్టీ తమది కాదని, అందరూ వచ్చి లొంగిపోవాలని సూచించారు. ఇక మావోలు లొంగిపోవాలని అమిత్ షా ముందే చెప్పారని గుర్తు చేశారు. విద్రోహశక్తులుగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ పాలసీ ఏంది, ఆలోచన ఏంది? తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని, దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసు చేతిలో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో, పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం, తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం. మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షా రిక్వెస్ట్ చేసిర్రు, దాన్ని కాదని తుపాకీ చేతిలో పెట్టి మేము కాల్స్తూనే ఉంటాం, చర్చలు జరపాలి, మమ్మల్ని ఏం చేయొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము. 2026 మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అమిత్ షా గారు ఆల్రెడీ స్పష్టం చేశారు. అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం. ఇప్పటికే పూర్తిగా అంతర్ముందు చేయాలా, ఏం సాధించు చెప్పండి. ఇవాళ మీరు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓట్లు వేద్దంటారు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూలగొట్టాలంటారు. 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు జాతీయ జెండా ఎగిరేదు, నల్ల జెండా ఎగిరేయాలంటారు. మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులకు ఇప్పటికీ అర్థం కాలే. దీన్ని వ్యతిరేకించాలా వద్దా? ఎంతమంది ఆదివాసులను చంపారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలో, ఎంతమంది ఎస్సీ బీసీలో చంపారు, ఎంతమంది అమాయకులు చంపారు. మీరు అమాయకులు చెప్పడానికి ఇప్పుడు మీరు సాధించింది ఏంది? అలా సాధించింది ఏది? మీరు చంపారు, ఎన్కౌంటర్లో మీరు కూడా చంపారు. సరే, దీనివల్ల ఇన్ని సంవత్సరాలు మీరు తుపాకీ కొట్టు రాజ్యాధికారి రావాలన్నారు, రాలేదు. నక్సల్యం పూర్తిగా అంతమంది పోతుంది. ఇప్పటికైనా కనివిప్పగలి, ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి రండి, ప్రజాస్వామ్యం రావాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి. మీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదని అంటున్నారు. మా గవర్నమెంట్ పాలసీ ఏంది, ఆలోచన ఏంది?